హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే మన 15 days రివిజన్ కోర్స్ ఏదైతుందో జేఎల్ఎం సంబంధించి దాంట్లో ఇవాళ మేజర్ టాపిక్ అనమాట. మేజర్ టాపిక్ అంటే పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. ఇలా మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్ నాతో మాట్లాడుతున్నాడు అనమాట. మనం టాపిక్ చూడండి, ఇక్కడ ఉన్నది 5th చాప్టర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో మన సిలబస్ ప్రకారం ఒక 5 టాపిక్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు ఏంటిది అంటే మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్ మాట్లాడింటూ చాలామంది స్టూడెంట్స్ కూడా మాట్లాడినాం ఇప్పటివరకు. మనము అందరు ఏం ఒపీనియన్లో ఉన్నారంటే, సార్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇది ఎలక్ట్రానిక్స్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కదా సార్, చాలా ఇంపార్టెంట్ కదా అని అంటున్నారు. లేదంటే ఒక స్టూడెంట్ ఫోన్ చేసి సార్ డీసీ మెషిన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, లేదంటే పవర్ సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అని. ఇదంతా మాట్లాడే ముందు స్టూడెంట్స్కి నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు ప్రీవియస్ జేఎల్ఎం పేపర్స్ నెట్లో కొడితే దొరుకుతాయి, అది ఓపెన్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని వచ్చినాయో మార్క్స్ కౌంట్ చేయండి. కౌంట్ చేసిన తర్వాత మాట్లాడండి. మీరు ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వెయిటేజ్ ఏ విధంగా ఉందంటే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉన్నది. సో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు అనేది నేను చెప్తున్నటువంటి పాయింట్ అనమాట. కాకపోతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద భయం ఎక్కువ. జనరల్గా స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, నాకైనా కానీ ఎవరికైనా కానీ మనకు ఒక పలానా టాపిక్ అంటే భయం అనుకోండి, ఆ ఎగ్జామ్లో దాని నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయిరా అంటాం. ఒక పలానా బాగా ఈజీ, మనకు చాలా పట్టుంది, దాని నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయిరా అంటాం. అంటే ఏదైనా మనకు చాలా భయమైనటువంటి సబ్జెక్టు, చాలా ఇష్టమైన సబ్జెక్టు, ఇవి మాత్రమే కళ్ళకు కనిపిస్తే కానీ మిగతా ఏవి కళ్ళకు కనబడవు. దానివల్ల మన మైండ్ అనేది మ్యానిపులేషన్ అవుతుంది అనమాట. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ప్రాపర్గా ఎవిడెన్స్గా సైంటిఫిక్గా మీరు ఓపెన్ చేసి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి కౌంట్ చేసి చెప్పండి, కౌంట్ చేసి చూసుకోండి, మీకు డిసిజన్ తీసుకోండి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్తే ఇది అన్నిటికంటే ఏదో పెద్ద తోపు ఇంపార్టెన్స్ అని కూడా కాదు, లీస్ట్ అని కాదు. బేసిక్గా జేఎల్ఎం సిలబస్లో ప్రతి సబ్జెక్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అదే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. నేను అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ నేనన్నా ఇంపార్టెంట్, అన్నీ దేని వదిలిపెట్టడానికి లేదు. కాకపోతే ఏదైతే మన ఫస్ట్ చాప్టర్ ఉన్నదో అది మిగతా వాటికంటే కొద్దిగా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. అందుకే నేను చాలా డీటెయిల్డ్ పోయినా ఫస్ట్ చాప్టర్లో కూడా. ఇప్పుడు మీరు రివిజన్ క్లాసెస్ తీసుకుంటే కూడా 6 క్లాసులు ఫస్ట్ చాప్టర్కే, ఎందుకంటే 8 మార్కులు వస్తాయి దాంట్లో, 7 నుంచి 8 మార్కులు. మిగతా అన్ని 5 నుంచి 6, అయితే 7. అంటే యావరేజ్ చూసుకోండి, 10 సబ్జెక్టులో 65 మార్కులు రావాలి. ఎంత బై 10 చేస్తే 6.5. 6.5 అంటే ఇంకా 5 నుంచి 7, 8 దాకా పోతుంది. ఆ వేరియేషన్ వస్తుంటుంది ఒక్కొక్క సబ్జెక్టు. సో యావరేజ్గా చూసుకుంటే అంతే ఉంటుంది, ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది చూసుకుంటే కనుక. అండ్ చాలామంది కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే భయపడుతున్నారు కాబట్టి ఈ పర్టికులర్ చాప్టర్ ఒకటి నేను ఫ్రీగా ఈ రివిజన్ మొత్తం కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఎన్పిడిసిఎల్ కానీ జెన్కోకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఐ థింక్ ది బెస్ట్ వే టు ప్రిపేర్ ఈజ్ జాయినింగ్ ఇన్ ఆర్ఎల్సి కోర్స్. మన కోర్సెస్లో జాయిన్ కండి, మీకు మంచి సబ్జెక్ట్ అనేది దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు నేను పెట్టిన చాలా డెమో వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నారు. అండ్ రివిజన్ కూడా చూడండి. సబ్జెక్ట్ వైజ్ చెప్పడం కాకుండా అంటే డీటెయిల్డ్గా అరౌండ్ 120 to 150 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి. అవి పక్కన పెడితే 120 to 150 అవర్స్లో చెప్పిన కంటెంట్ని ఇవాళ నేను రివిజన్ కోర్స్ చేస్తున్నాను. ఈ రివిజన్ కోర్సు నాకు తెలిసి దగ్గర ఇప్పటివరకు అయితే ఒక 5-6 గంటలు రికార్డ్ అయ్యి ఉంటుంది 5th చాప్టర్తో. 5-6 గంటలు కాదు, అంతకంటే ఎక్కువే, 10 గంటల దాకా రికార్డ్ చేసి ఉంటాము ఇవాళ 5th చాప్టర్. నాకు తెలిసి 10th చాప్టర్ కంప్లీట్ అయ్యేసరికి 20 నుంచి 30 గంటలు ఈజీగా అవుతుంది. సో చూడండి, ఒక 120-150 గంటల క్లాసెస్ని 5వ వంతు కుదించినాం అనమాట. అంటే ఒక 100 పేజీల్లో రాసేదాన్ని 20 పేజీల్లో రాస్తే ఎట్లుంటుంది అర్థమవుతుందా? అంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే ఎంత ఎగ్జామ్లో ఇంపార్టెన్స్కి దగ్గరగా ఉంటే కంటెంట్ అంత ఈజీగా కంజెస్ట్ అయిపోతుంది. అంత విధిగా మనము కండెన్స్ చేయగలుగుతాం. తక్కువ టైంలో మనం ఎక్కువ ఫోకస్ అనేది దాని మీద పెట్టడానికి ప్రాపర్ గైడెన్స్ జేఎల్ఎం వాళ్ళకి. ఐ థింక్ తెలంగాణలో దిస్ ఇస్ ది బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అండ్ అందరు కూడా జాయిన్ కావాలి దాంట్లో అని నేను చెప్తాను. ఏదో ఇప్పుడు మీరు అమ్ముకుంటున్నారు సార్ మీ ప్రోడక్ట్, ఎస్, నేను కోర్స్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇస్తున్నాను, నేను దాని గురించి చెప్తున్నాను. అదొకటే కాదు, ఈవెన్ యూ పర్చేస్ ఆర్ నాట్, లాట్ ఆఫ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఛానల్, యూ కెన్ వాచ్ దెమ్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు అందరూ భయపడేటువంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్ కూడా కంప్లీట్గా నేను మీకు ఇస్తున్నాను. ఓకే, లెట్ us go into the టాపిక్. సో 15 days కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏదైతే ఈ 15 days అంటే 1 month వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, మీరు తీసుకొని 1500 రూపీస్ ఉంటుంది ఫీజు, పర్చేస్ చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి ఈ ఫీజు అనేది పెరుగుతుంది. ఎల్లుండి నుంచి ఆల్ ఆర్ఎల్సీ కోర్సెస్ ప్రైజెస్ పెరుగుతాయి. ఐ మీన్ ఆన్ 10th అంటే 11th నుంచి. ఓకే, 11th నుంచి అంటే రేపు ఎల్లుండి మండే నుంచి కరెక్ట్గా చెప్పాలంటే. సో వెంటనే ఆర్ఎల్సీ ఏదైనా కోర్స్ జాయిన్ అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. 18% జిఎస్టీ ఆఫర్ అంతా ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే,
ఫిఫ్త్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ టాపిక్. సో ఇందులో మనం చూసుకుంటే 5 టాపిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్. బేసిక్గా నేను కోర్సులో పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపనెంట్స్ మీద నేను క్లాస్ తీసుకోలేదు, నాకు ఐడియా ఉన్నది, నేను వాంటెడ్లీ తీసుకోలేదు. ఎందుకనంటే ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది బేసిక్గా డిప్లొమా అంటే మన సబ్ ఇంజనీర్స్ కానీ ఏఈస్కున్నటువంటి టాపిక్. మనకు అంత అవసరం లేదు, మనకు చాలా బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఆ బేసిక్స్ అనేటివి మీరు ముందే చదువుకున్నారంటే మర్చిపోతారు, ఎందుకంటే చదివిందే ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఏమైనా చిన్న చిన్న మర్చిపోయే అవకాశం ఉంటుంది. వీటి నుంచి పక్కా వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయో నాకు తెలుసు బాగా, వాటి మీద ఈ రివిజన్ క్లాసెస్లోనే నేను డిస్కస్ చేస్తాను. అందుకే నేను మెయిన్ కోర్సు చెప్పలేదు. చూడండి, మనము ఇచ్చేయమంటే అన్నీ ఇచ్చేయడం కాదు, ఎంతవరకు అవసరం ఏది మనం దేని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలి. నా యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటుంది, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తానమాట. అంటే మనం దీంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అదే అనమాట. ఇది ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ అనుకోండి, మీది పోయి రాస్తారు, మీరు మార్క్స్ వస్తారు, పాస్ అయితే అంతవరకే. కానీ ఇక్కడ ఏంటంటే నీ పర్ఫార్మెన్స్ కంటే పక్కనోడి పర్ఫార్మెన్స్ మ్యాటర్ అవుతుంది. సో దాని తగ్గట్టుగానే మన యొక్క స్ట్రాటజీ కానీ మన ప్లానింగ్ కానీ ఉండాలి. టైం అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్సు, బుక్స్తో పాటు అంటే ప్రాపర్ గైడెన్స్తో పాటు. అంటే ఇప్పుడు మంచి ఒక బుక్ తీసుకోండి, నేను చెప్పినటువంటి ఏమైనా వీకే మేతా బుక్ కానీ బిట్స్ చేయడానికి, లేదంటే ఇప్పుడు నా కోర్సులో జాయిన్ కండి, ఇవన్నీ మంచి సోర్సెసే. కానీ ఎంత నీ దగ్గర ఆస్తులు ఉన్నా కానీ దాన్ని ఆస్వాదించేటువంటి ఇది ఉండాలని అంటారు కదా. సో అదేవిధంగా టైం ఉండాలి ప్రాపర్గా. సో టైంని వాడుకోవాలంటే మనం చదవాల్సింది కరెక్ట్ చదవాలి. ఓకే, సో అందుకనే పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కోర్సులో లేదు అని చెప్పేసి టెన్షన్ అవసరం లేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది మనకి అంతా కూడా కావాల్సిందంట, మనకి ఏం యాక్చువల్గా కావాలి అది. ఓకే, సో ఇవి ఒక్కసారి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను ఐడియా కోసము, మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఏ విధంగా వస్తున్నది. సో ఇక్కడ చూడండి పీడిఎఫ్, ఇది వచ్చి మన కోర్సులు ఇచ్చినాం అనమాట. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇవి టాపిక్స్ అనమాట. సో ఇక్కడ ఏమేమి దేని బేసిస్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ఆసిలేటర్ మీద వచ్చినాయి, తర్వాత పిఎన్ డయోడ్ మీద వచ్చినాయి, జంక్షన్ జర్మేనియం మెటీరియల్ గురించి వచ్చింది, అంటే మెటీరియల్ ఏది డయోడ్లో వాడాలి అనే దాని పట్ల. ఆ తర్వాత ఏసీ టు డీసీ అంటే ఆసిలేటర్ అండ్ ఇన్వర్టర్, రెండు సిలబస్లో ఉన్నటువంటి అక్షరాలు యాసిడీస్గా దింపిండు. ఇవి కూడా మనకు తెలుసు ఎక్కడి నుంచి వస్తాయి ఏందన్నది. డయాక్ అంటే ఇది కూడా మన పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో వస్తుంది డిస్కషను. మళ్ళీ ఇవి కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్ గురించి. రెక్టిఫైర్ అనేది డైరెక్ట్గా సిలబస్ కాపీలోనే ఇచ్చిర్రు. రెక్టిఫైర్ అనేటువంటి పదాన్ని యూజ్ చేసిండు. ఆసిలేటర్ అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేసిండు. ఆ తర్వాత యాంప్లిఫైర్స్ గురించి మాట్లాడిండు. ఆ తర్వాత ఇది బేసిక్స్, మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం చదువుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ అవి. ఆ తర్వాత ఈ టైప్స్ ఆఫ్ డయోడ్స్, ఇవన్నీ కూడా మీరు చూస్తారు, జెనర్ డయోడ్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇది రెక్టిఫైర్ గురించి చూసుకుంటే కనుక రెక్టిఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కొంత మిగతా అన్ని టాపిక్స్ని టచ్ చేస్తున్నాడు ఈక్వల్గా. ఇది పవర్ ఎలక్ట్రానిక్స్, ఇది బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఓకే, ఇది కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ టాపిక్ అనమాట, ఇన్వర్టర్స్. ఓకే, మన సిలబస్లో ఉన్నట్టుగానే ఆల్మోస్ట్ ఆల్ అడుగుతున్నారు అనమాట. సో వెరీ సింపుల్, భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మీకు భయపడ్డా కూడా నా క్లాస్ ఇప్పుడు ఇది ఇన్ని ఫాలో అయిపోండి, మీకు మోర్ దెన్ ఎనఫ్. ఓకే, మీకు కావాల్సినంత కంటెంట్ కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనం లైవ్ సెషన్ పెట్టి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు రివిజన్ నా టోటల్ కోర్స్ పక్కన పెట్టండి, ఏది అది 150 గంటల్లో ఎన్నైనా తగలచ్చు అడ్డిగుడ్డిగా అనుకున్నా కూడా. కానీ 150 గంటలు టోటల్ 300 క్లాసెస్ని ఒక ఎన్నైతే మహా అయితే ఒక 20 క్లాసులు అయితే కావచ్చు, 20-30 క్లాసులు అవుతాయి. 20-30 క్లాసులలో ఎన్ని మార్క్స్ తగులుతున్నాయి అనేది కూడా రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను లైవ్లో చూపిస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వాడాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటిది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోను, ఇంపార్టెంట్ విషయాన్ని రివిజన్ చేస్తుంటా. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ విషయాన్ని రివిజన్ చేస్తుంటా. ఏదైనా చిన్న ఎక్స్ప్లెనేషన్ అవసరం అనిపిస్తే చెప్తుంటా, ఎందుకంటే వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్లీ. సో మీరు కూడా ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు. ఇక ఇది ఎక్స్ప్లెనేషన్ చేసుకునేటువంటి సమయం కాదు, చేసుకుంటా పోతా ఉంటే ఇంకేమీ రాదు, ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి. ఓకే, సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వాడేటువంటి కాంపోనెంట్స్లో యాక్టివ్ మెథడ్ ఉంటాయి, ప్యాసివ్ ఉంటాయి అనమాట. సో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ప్యాసివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే మనకు సాధారణంగా మనకు తెలిసినటువంటివే, మన ఆర్ఎల్సి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్. ప్యాసివ్ కాంపోనెంట్స్ అని ఎందుకు అంటారు, సొంతంగా దాని లోపల పవర్ జనరేషన్ ఉండదు. బేసిక్గా బయట ఎవరైనా మనం సర్క్యూట్ ద్వారా పవర్ ఇస్తే దాని దగ్గర ఇవి వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి యాక్టివ్ మెటీరియల్స్లో యాక్టివ్ కాంపోనెంట్స్లో ఏముంటాయంటే
ట్యూబ్ టైప్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి 2 రకాల ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉంటాయి, వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఇంకోటి గ్యాస్ ట్యూబ్స్ ఉంటాయి, గ్యాస్ ట్యూబ్స్ అని ఇటువంటి డివైజెస్ ఉంటాయి అనమాట. సో ఈ డివైజెస్ యొక్క ఫోటోస్ అవన్నీ కూడా నేను ఫుల్ క్లాసెస్లో చెప్పినాను, అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. ఆ తర్వాత సెమీ కండక్టర్ టైప్ ఉంటాయి అనమాట. అంటే సెమీ కండక్టర్ అర్ధవాహకాల బేస్డ్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో ఈ సెమీ కండక్టర్స్లో బేసిక్గా 2 రకాల సెమీ కండక్టర్స్ ఉంటాయి. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటారు ఒకటి, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఇంకొకటి ఎక్స్ట్రిన్సిక్ అని ఉంటుంది, ఈ ఎక్స్ట్రిన్సిక్. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో సెమీ కండక్టర్లో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. దీంట్లోనే మనము జనరల్గా డయోడ్ల గురించి మాట్లాడుకుంటాం, ఓకే, ట్రాన్సిస్టర్స్ గురించి మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ టైప్లోనే వస్తాయి అనమాట. ఇంక్లూడింగ్ మన సోలార్ సెల్ ఉంటుంది కదా, సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ యొక్క ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే బేసిక్గా సెమీ కండక్టర్ కేటగిరీలో కూడా వస్తుంది. సో సోలార్ ప్యానల్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఫస్ట్ మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి చూద్దాము. నెక్స్ట్ రెజిస్టర్. సో ఆర్ఎల్సి కదా, ఫస్ట్ రెజిస్టర్ గురించి డిస్కస్ చేయాలి. రెజిస్టర్లో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటిది అంటే కలర్ కోడింగ్ ఆఫ్ రెజిస్టర్. సో కలర్ కోడింగ్ ఆఫ్ రెజిస్టర్ అనేది నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పినా కాబట్టి మళ్ళీ ఒకసారి దానికి సంబంధించిన నోట్స్ని చూసుకోండి. అందుకనే కలర్ కోడింగ్ అని రాసినా కానీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కవర్ అయిపోయింది. సో అంటే ఇంతవరకు దీని మీద క్వశ్చన్స్ అయితే రాలేదు. ఇప్పుడు నేను చెప్పే చాలా విషయాల మీద క్వశ్చన్ రాలేదంటే అక్కడి నుంచి అడగరని కాదు, రేపు అడగడానికి కూడా అవకాశం ఉంది. మనం వాళ్ళు అడిగే టాపిక్స్ని వదిలిపెట్టద్దు, వాళ్ళు అడగడానికి ఆస్కారం ఉన్నాయి కూడా వదిలిపెట్టద్దు, కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు నేను చెప్పినట్టుగా బ్లైండ్గా ఫాలో కావాలి. రైట్. నెక్స్ట్ రెసిస్టర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ దాని యొక్క వాటేజ్ కూడా కావాలన్నమాట. ఇప్పుడు రెసిస్టర్ అంటే మార్కెట్లో పోతే మనకి ఏ విధంగా దొరుకుతుంది, రేటింగ్ ఏమని రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బల్బు కావాలంటే నువ్వు ఏమడుతావు, 60 వాట్ బల్బా, 100 వాట్ బల్బా, అంటే ఒక రేటింగ్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది. అదేవిధంగా రెసిస్టర్కి ఏమేమి ఉంటాయి నేమ్ ప్లేట్ మీద అంటే రెసిస్టర్కి సాధారణంగా 2 విషయాల్ని అడుగుతారనమాట. ఒకటి ఓమ్ రేటింగ్ ఉంటుంది, అంటే ఎన్ని ఓమ్స్ రెసిస్టెన్స్ ఉన్నది అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది, అండ్ వాటేజ్ కూడా ఉంటుంది అన్నమాట. రెసిస్టర్ యొక్క వాటేజ్ ఎన్ని వాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్బు తీసుకున్నాం, బల్బు అంటే ఏందయ్యా, బల్బు అంటే రేటింగ్ ఏముంటుంది, 40 వాట్ 60 వాట్ వాటేజే కదా. అండ్ దాని యొక్క రెసిస్టెన్స్ మనం బల్బు ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, దాని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్, దాని యొక్క వాటేజ్, పవర్ రేటింగ్ని బట్టి కదా. సో ఏ టైప్ ఆఫ్ రెసిస్టర్కి ఎంత వాటేజ్ అనేది ఉంటుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. సో మనం సర్వసాధారణంగా ఎక్కువగా వాడేది కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్ అనేటువంటి ఒక రెసిస్టర్ ఉంటుంది. ఈ కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్స్ యొక్క వాటేజ్ రేటింగ్ వచ్చేసి అరౌండ్ 2 వాట్స్ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఆ తర్వాత వైర్ బౌండ్ రెసిస్టర్స్ అని ఉంటాయి అన్నమాట. వీటిని వైర్ బౌండ్ రెసిస్టర్స్ జనరల్గా మనము వైర్ బౌండ్ రెసిస్టర్స్ అని అంటే మనం ల్యాబ్లలో యూజ్ చేస్తాము. సో ఆ వైర్ బౌండ్ రెసిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పవర్ రేటింగ్ వచ్చేసి 200 వాట్స్ ఉంటుంది అనమాట. సో హైయెస్ట్ పవర్ కెపాసిటీ అంటే హై పవర్ సర్క్యూట్స్లో లైక్ మిషన్స్ ల్యాబ్లో కానీ ఇదాకా మాట్లాడుకున్నాం కదా, దాంట్లో యూజ్ చేసేటువంటి ఆ వేరియబుల్ రెసిస్టర్ ఉంటుంది కదా, రియోస్టాట్. ఓకే, ఆ రియోస్టాట్లో ఉండేటువంటి మెటీరియల్ వైర్ బౌండ్ రెసిస్టర్ అనమాట అది. అండ్ దీని యొక్క మెటీరియల్ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మనకి ఏ మెటీరియల్ వాడతారంటే సాధారణంగా కాన్స్టాంటిన్ అనబడేటువంటి ఒక మెటీరియల్ని వాడతాము. కాన్స్టాంటిన్ అంటే నికెల్ అండ్ కాపర్ యొక్క కాంబినేషన్ అనమాట. నికెల్ అండ్ కాపర్ యొక్క కాంబినేషన్ కలిపితే ఒక లోహము కాన్స్టాంటిన్ అంటాం అనమాట. సో ఈ ల్యాబ్లలో వాడేటువంటి రియోస్టాట్లలో ఇదే యూజ్ చేస్తారనమాట, వైర్ బౌండ్ రెసిస్టర్స్. అండ్ దాని యొక్క పవర్ రేటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, హైయెస్ట్ అనమాట. ఆ తర్వాత మెటల్ ఫిలిం రెసిస్టర్స్ అని ఉంటాయి, మెటల్ ఫిలిమ్స్ యూజ్ చేస్తారు దాంట్లో. దీని యొక్క పవర్ రేటింగ్ అనేది లీస్ట్ ఉంటుంది, 1 వాట్ ఉంటుంది. ఆ తర్వాత కార్బన్ ఫిలిం రెసిస్టర్స్ 2 వాట్స్ అనమాట. సో కార్బన్ కాంపోజిషన్, కార్బన్ ఫిలిం రెండు కూడా 2 వాట్స్ అనమాట. 6 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్కి సంబంధించింది చూద్దాం. ఎల్ అంటే ఏందయ్యా, ఇండక్టర్స్. సో ఇండక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ కోడ్ ఇండక్టర్స్ ఉంటాయి, ఎయిర్ కోడ్ ఇండక్టర్స్ ఉంటాయి అనమాట. సో ఐరన్ కోర్ ఇండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యొక్క చూపించటము మనము సింబల్, సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుందని అంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎగ్జామ్లో సింబల్ ఇచ్చేసి డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు నేను డ్రా చేసేది కేవలం ఇండక్టరే, కానీ ఇది ఐరన్ కోడా ఎయిర్ కోడా చూపించడానికి పైన ఇట్లా 2 గీతలు గీయాలన్నమాట. సో ఇది ఐరన్ కోడ్ అనమాట. సో ఇది ఇండక్టరు, పైన ఐరన్ కోర్ అన్నట్టు. ఇది ఏం లేదంటే ఖాళీ ఎయిర్ కోడ్ అన్నట్టు. ఓకే, సో ఐరన్ కోడ్కి ఎయిర్ కోడ్కి ఫరక్ ఏంటంటే అప్లికేషన్లో ఫరక్ ఉంటుంది అనమాట. ఐరన్ కోడ్ వచ్చేసి నార్మల్ పవర్ ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో వాడతారనమాట. పవర్ ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ అని అంటున్నాను.
పవర్ ఫ్రీక్వెన్సీ అంటే నా మీనింగ్ ఏంటిది అంటే మన సప్లై ఫ్రీక్వెన్సీని పవర్ ఫ్రీక్వెన్సీ అంటారు. పవర్ సప్లై అయ్యేటువంటి ఫ్రీక్వెన్సీ అది 50 Hz. సో బేసిక్గా లో ఫ్రీక్వెన్సీస్ అన్నట్టు. ఎయిర్ కోడ్ వచ్చేసి ఎక్కడ వాడతారంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో వాడతారన్నమాట. సో ఐ థింక్ ఇది ఒక ప్రీవియస్గా ఒకసారి ఎప్పుడు అడిగారు అనుకుంటే ఈ క్వశ్చన్ని, అంటే ఫస్ట్ చాప్టర్లో సంబంధించి వస్తుంది అనమాట. సో హై ఫ్రీక్వెన్సీలో స్విచ్చింగ్ స్టేషన్స్లో, డేటా బ్యాంక్స్లో, ఇప్పుడు సర్వర్ రూమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్లో ఎయిర్ కోడ్ కెపాసిటర్స్ని, ఎయిర్ కోడ్ మన ఇండక్టర్స్ని యూస్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండక్టర్ యొక్క ఫార్ములా అనమాట. ఇండక్టర్ యొక్క వాల్యూ యొక్క ఫార్ములా అనమాట. సో L = μA_n² అనమాట. సో ఇక్కడ మ్యూ అంటే ఏంటిది? సో మనము ఇండక్టర్ లోపల యూజ్ చేసేటువంటి కోర్ యొక్క పర్మియబిలిటీ, ఐరన్ కోర్ అంటే ఐరన్ కోర్ పర్మియబిలిటీ, ఎయిర్ కోర్ అంటే ఎయిర్ కోర్ పర్మియబిలిటీ, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా, మనం యూజ్ చేసేటువంటి కోర్ లోపల వేస్తుంటే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా. ఓకే. అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, చుట్లేని ఇప్పుడు చుట్టుతున్నాం కదా వైర్తోని, అవి ఎన్ని చుట్లు ఉన్నాయనే దాని పట్ల కూడా ఆధారపడి ఉంటుంది. n² టైమ్స్ అనమాట. తర్వాత డివైడ్ బై లెంత్, ఆ కోర్ యొక్క లెంత్ ఎంత, ఇది ఒక లెంత్ ఉంది కదా, ఈ పొడవు ఎంత అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. దీని నుంచి మనము అత్యంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రిలేషన్ ఏంటంటే, సో బేసిక్గా ఇది మన ఎలక్ట్రానిక్స్ కింద కూడా రాదు. బేసిక్గా ఇప్పుడు నేను చెప్పేటువంటి డిస్కషన్ అంతా కూడా కొంత మనకి ఫస్ట్ చాప్టర్ కూడా కలుస్తుంది అన్నట్టు. కాకపోతే మనము ఆ సిచ్యువేషన్ అనుసారంగా మనం వాడుతుంటాం అనమాట దీన్ని. సో L1 ఒక ఫార్ములా చెప్తున్నాను, L2/L1 = n2² n1² అని అంటాం అనమాట. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, ఇది పనికి వస్తుంది ఎప్పుడైనా కానీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ స్క్వేర్ పట్ల ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్ కాదు బాబు, చెప్తున్నాను, ఈ లెంత్ ఆఫ్ ద కోర్, ఇది ఈ కోర్ లెంత్ అనమాట. సో ఎన్ అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్న్స్, ఓకే, టర్న్స్ స్క్వేర్. అదే ఇప్పుడు మనము ఈ టర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినాం అనుకోండి, రెసిస్టెన్స్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ అవుతుంది, ఇండక్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n² అవుతుంది రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే. సపోజ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే R2/R1 ఏమైపోతుంది, N2/N1 అనే ఫార్ములా వస్తుంది అనమాట. సో ఈ దీనికి మధ్యలో మనకి తేడా అనేది క్లియర్ ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం క్లియర్గా ఉండాలి. ఇండక్టెన్స్ అనేది n² టైమ్స్ టర్న్స్కి n² టైమ్స్, రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది టర్న్స్ అనమాట. ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండక్టర్ యొక్క యూనిట్స్ వచ్చేసి హెన్రీ, అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఇండక్టర్లో ఎయిర్ కోడ్ అది కాకుండా కూడా ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్టర్ చోక్ టైప్ అని అంటారు అనమాట. సో 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్లో కూడా అన్నిటికంటే హై ఇండక్టెన్స్ ఉండేది దీనికే అనమాట. ఐరన్ కోర్ యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో మ్యాక్సిమం కరెంట్ ఒక 500 mA వరకు కరెంట్ని మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. 500 mA అంటే సింపుల్ చెప్పాలంటే 1/2 ఆంపియర్. ఓకే, ఒక 1/2 ఆంపియర్ కరెంట్ని మనం దీనిలో పంపించుకోవచ్చు అనమాట. సో ఈ ఫిల్టర్ చోక్స్లో యూజ్ చేస్తారనమాట. సో ఇది ఫిల్టర్ చోక్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా మనము మన సబ్స్టేషన్స్లో వాడతాం. ఈహెచ్వి సబ్స్టేషన్స్లో కూడా యూజ్ చేస్తాం. ఈహెచ్వి సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, అందులో మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. బేసిక్గా పవర్ సిస్టమ్ లెవెల్ పెద్ద అప్లికేషన్స్లోనే వాడుతుంటాం అనమాట. ఫాల్ట్ లిమిటింగ్ రియాక్టర్స్ అని ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆడియో ఫ్రీక్వెన్సీ చోక్ అని ఉంటుంది. ఇది మన రేడియోస్లో అక్కడిక్కడ వాడతాము. అండ్ దీని యొక్క ఇండక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నా కొద్దిగా ఒక పలానా అప్లికేషన్లో ఇండక్టెన్స్ లేదా కెపాసిటెన్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ వచ్చేసి ఇది ఇంకా చిన్న ఇండక్టర్స్ అనమాట, లెస్ దెన్ 2 mH. అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ వరకు వచ్చేసరికి సాధారణంగా ఎయిర్ కోర్ చోక్ యూజ్ చేస్తామన్నమాట. ఎయిర్ కోర్ యూజ్ చేస్తామన్నమాట రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ వరకు వచ్చి. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ రేంజ్ అనమాట, ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎక్కువ అనమాట. నెక్స్ట్ R అయిపోయింది, L అయిపోయింది, C. ఇప్పుడు కెపాసిటర్స్ అనమాట. సో కెపాసిటర్స్లో ఇక కెపాసిటర్స్ గురించి పెద్ద డిస్కస్ చేయాల్సింది ఏం లేదు, కాకపోతే టైప్ ఆఫ్ కెపాసిటర్స్ గురించి డిస్కస్ చేద్దాము. మైకా కెపాసిటర్ ఒకటి ఉంటుంది. మైకా కెపాసిటర్కి ఇంకొక పేరు ఉంది, ప్రిసిషన్ కెపాసిటర్స్ అని కూడా అంటారనమాట. ప్రిసిషన్ కెపాసిటర్ అంటే ఎందుకు అంటారంటే దాని యొక్క వాల్యూ అనేది ఒక పలానా ఫెరాడ్ అన్నామంటే 80% అది చేంజ్ కాదు. మిగతా అనేవి కొన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అదంతా మనకు అనవసరము. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది దీని పేరు ఏంటిది, ప్రిసిషన్ కెపాసిటర్స్ అని అంటారనమాట. ఇది ఎక్కడ వాడతారు జనరల్గా అంటే హై వోల్టేజ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తామన్నమాట. అండ్ కరెంట్ రేటింగ్ వచ్చేసి అప్ టు 50 ఆంపియర్ సర్క్యూట్లో వాడతారనమాట. అంటే మామూలుగా మన పవర్ సర్క్యూట్స్లో యూజ్ చేసుకోవచ్చు మనము. అంటే మన ఇంట్లో ఎంత ఉంటుందబ్బా మనం యూజ్ చేసే
ఒక మామూలు ఒక చిన్న 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ హౌస్కి యూజ్ చేసే మెయిన్ ఫ్యూజ్ రేటింగే 16 ఆంపియర్స్ మహా అయితే ఉంటుంది. ఓకే, సో 32 ఆంపియర్స్ అనుకోండి. సో అంత రేటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెరామిక్ కెపాసిటర్స్. సెరామిక్ కెపాసిటర్స్ వచ్చి కొంత కరెంట్ రేటింగ్ పెరుగుతుంది, అప్ టు 150 ఆంపియర్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి ఈ విధంగా ఉంటాయి అనమాట, జస్ట్ బొమ్మలు పెట్టిన అనమాట. ఆ తర్వాత పేపర్ కెపాసిటర్స్. ఇది ఉన్న కెపాసిటర్స్లోకి వెళ్ళా హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి కెపాసిటర్స్, వైడ్లీ యూజ్డ్, ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ కెపాసిటెన్స్ వాల్యూ కూడా 500 పికోఫెరాడ్ టు 50 మైక్రోఫెరాడ్ రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ప్లాస్టిక్ ఫిలిం కెపాసిటర్స్. దీనిలో పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు, చూడ్డానికి ఇలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్లో యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటిది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అల్యూమినియం లేదా టాంటలం, ఈ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా కెపాసిటర్స్కి కంపేర్ చేసుకుంటే దీంట్లో పొలారిటీస్ అనేది అత్యంత ముఖ్యం అనమాట. పొలారిటీ అంటే ఏంటిది? ప్లస్ మైనస్. సో ఇప్పుడు ఒక పలానా సర్క్యూట్లో ఇది ప్లస్ ఇది మైనస్ ఉన్నది. సో నువ్వు కెపాసిటర్ని తీసుకొచ్చి ప్లస్ మైనస్ ఎట్లైనా పెట్టుకోవచ్చు, ఇట్లా మార్చి పెట్టుకో, ఇట్లా మార్చుకొని పెట్టుకో. కానీ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఉందంటే ప్లస్ని ప్లస్కే పెట్టాలి, మైనస్కే పెట్టాలి. తేడా చేస్తే తేడా వస్తుంది, పనిచేయదు, ఫెయిల్ అవుతుంది, కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో దీంట్లో మరి గుర్తుపట్టేది ఎట్లా అంటే, అందుకని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్కి మాత్రమే నీకు ఒక లిడ్ పొడుగు ఇస్తాడు, ఇట్లా ఒకటి సన్నగిచ్చింది అనమాట. పొడిగిచ్చింది ప్లస్, సన్నగిచ్చింది మైనస్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అందుకోసం ఇట్లా ఇచ్చిండు అనమాట. అండ్ ఉన్న అన్ని కెపాసిటర్స్లోకి వెళ్ళి హైయెస్ట్ కెపాసిటెన్స్ వాల్యూస్ని మనము పొందవచ్చు అనమాట. పెద్ద కెపాసిటర్స్ దొరుకుతాయి అనమాట. 1 మైక్రోఫెరాడ్ టు ఒక 5 lakh మైక్రోఫెరాడ్ అని అంటాం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ గురించి సంబంధించినంత వరకు ఇక కాంపోనెంట్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్స్ గురించి వద్దాం, బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో దీంట్లో మనము ఒక యూనిట్ని డిఫైన్ చేయాలి. ఇది ఒక యూనిట్, ఒక ప్రమాణం. ఏమంటున్నాం? ఈ ప్రమాణం పేరు ఎలక్ట్రాన్ వోల్ట్ అని అంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సో యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటిది? మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ అ బేసిక్ లెవెల్ క్లాస్, ఇది రివిజన్ క్లాస్. ఓకే, సపోజ్ మీలో ఎవరికైనా ఇక్కడ చెప్పేటువంటి కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే కనుక దానికి నేను బాధ్యుడిని కాదు. యూ షుడ్ హ్యాడ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్గా మన సబ్జెక్ట్ అట్లీస్ట్ ఒక రౌండ్ అయినా ప్రాపర్ కంప్లీట్ చేసుకుంటే ఇది మీకు అంతా కూడా ఎక్కుతుంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను బేసిక్ లెవెల్ నుంచి నాకు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎనర్జీ అని చెప్పుకుంటూ పోతున్నా, డైరెక్ట్ ఫస్ట్ టైం చూసేకి ఇబ్బంది పడితే మాత్రం దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ క్లాస్. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మీ యొక్క సబ్జెక్ట్ వీక్ ఉందని చెప్పేసి కూడా మీరు డీమోటివేట్ కావద్దని కూడా చెప్తున్నాను. దట్ ఈస్ మెయిన్ రీజన్. మీరు డీమోటివేట్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా అర్థం కాకపోతే డీమోటివేట్ కావద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ సబ్జెక్ట్ చదువుకోవాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. ఇది ఫైనల్ స్టెప్, ఇది ఫైనల్ రివిజన్ స్టెప్. ఇదే మీరు ఫస్ట్ స్టెప్లో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది కూడా ముందే చెప్తున్నాను. అంటే వీడియో చూసినప్పుడు మీరు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక మీరు మెంటల్గా సీరియస్గా తీసుకోవద్దు. దాని మీనింగ్ ఏంటిదంటే మీరు ఫస్ట్ చదువుకోవాల్సింది ఇంకొంచెము. ఒకవేళ ఫస్ట్ టైం చూసినా కూడా మీరు అర్థమవుతుంది అని అంటే ఇంకా వెరీ వెరీ హ్యాపీ, మీరు సక్సెస్కి దగ్గరలో పోతున్నట్టు, మీ టైం బాగుందన్నట్టు. ఓకే, ఎనర్జీ యూనిట్స్ ఏంటిది? సాధారణంగా ఎనర్జీ యూనిట్స్ వచ్చేసి జూల్స్ మనకు తెలుసు. ఎలక్ట్రికల్లో ఎనర్జీ యూనిట్స్ ఏంటిది? KWH యూనిట్స్ అని చెప్తాం కదా. 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని అంటాం. అదేవిధంగా ఇది మామూలుగా బయట ఎనర్జీ యూనిట్స్ అనమాట. కాకపోతే మనము ఎలక్ట్రానిక్స్లో ఏం చేస్తామనంటే ఒక అణువు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ లెవెల్లో ఎనర్జీ అప్లై చేయడం, తీయటం అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతుంటాం అనమాట. సో అంత చిన్న లెవెల్లో ఎంత ఎనర్జీ అప్లై చేస్తామంటే చాలా 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 తక్కువ, అసలు ఆ ఎనర్జీని నువ్వు ఫీల్ కూడా కాలేవు. సో ఆ లెవెల్లో కూడా మనకి ఆ ఎనర్జీని డిఫైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ప్రమాణమే ఎలక్ట్రాన్ వోల్ట్, ఈవీ అనబడేటువంటి ఒక ప్రమాణం. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ మన జనరల్ వాడుకలో ఎన్ని జూల్స్ సమానం అనుకుంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.602 × 10⁻⁻19 జౌల్స్. ఈ ఫార్ములా వచ్చేసి ఐ కెన్ సే ఒక మనకి డైరెక్ట్ బిట్ లాగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఫార్ములా. ఇంతవరకు అయితే అడగలేదు, మీరు చూశారు. కానీ ఇక ముందు అడగడానికి కూడా ఛాన్స్ ఉన్నది. గతంలో అడిగారు వేరే ఇలాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, ఈ వీడియోస్ చూసేది మన JLM స్టూడెంట్స్ అయినప్పటికీ సబ్ ఇంజనీర్ బేసిక్గా JLM అంటే లెవెల్ తక్కువ అట్లేం ఉండదండి. సబ్జెక్ట్ నేను చెప్పేదంతా కూడా అబౌవ్ సబ్ ఇంజనీర్ లెవెల్లో చెప్తున్నాను JLM వాళ్ళకైనా కానీ. ఇన్ఫ్యాక్ట్ దాదాపు మోర్ దెన్ 50% ఆఫ్ ద క్లాసెస్ నా కోర్సులో ఉన్నవి సబ్ ఇంజనీర్ కోసం రికార్డ్ చేసినవి JLMలో యూజ్ చేస్తున్నాం మనం బేసిక్గా. కాకపోతే ఏంటంటే అడ్వాంటేజ్, నేను తెలుగులో కమ్యూనికేట్ చేయడం వల్ల ఎంత కాంప్లెక్స్ సబ్జెక్టు అయినా కానీ, హై వెయిటేజ్ అయినా, ఎంత హై ఎండ్ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఒక ITI స్టూడెంట్ కూడా ఈజీగా అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ కూడా అలాగే వస్తుంది. సో దాని తగ్గట్టుగా మనము ఏదో నేను ITI బుక్కులు చదివి పాస్ అవుతా అంటే మాత్రం అది మీ ఇష్టం. ఇంకా అది తర్వాత మీకు అదృష్టం బాగుంటే వస్తుంది,
కిస్మత్ అందరికి ఉండదు కదా మీకున్నట్టు. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడితే పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది అనమాట, ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్కి అరేంజ్మెంటు. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్స్గా పనికొచ్చేటువంటి మెటీరియల్స్ ఏంటిది, గ్రూప్ 4 ఎలిమెంట్స్. గ్రూప్ 4 జాబ్ కాదు, గ్రూప్ 4 ఎలిమెంట్స్ అని పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 4 అని ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మనకి సెమీ కండక్టర్ లాగా వాడుకోవచ్చు. ఇంకొకసారి క్విక్గా ఒక చిన్న రివిజన్ వేద్దాం. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది? సెమీ కండక్టర్స్ కంటే ముందు మనకి తెలవాల్సింది కండక్టర్స్ అంటే వాహకాలు, కండక్టర్స్. ఓకే, ఆ తర్వాత మనకి ఇన్సులేటర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇన్సులేటర్స్ అంటే వాహకాలు కావు, దాన్ని ఏమంటారో తెలియదు, నాకు తెలీదు. దాని తర్వాత వచ్చేటిదే ఈ సెమీ కండక్టర్స్ అనమాట. ఓకే, సెమీ కండక్టర్ అంటే ఇక ఇన్సులేటర్కి కండక్టర్కి మధ్యలో ఉండేటిదే ఈ సెమీ కండక్టర్ అనబడేటువంటి మెటీరియల్ అనమాట. కండక్టర్ అంటే మనకు తెలుసు, కరెంట్ యొక్క ప్రవాహాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా మ్యాక్సిమం అలౌ చేస్తుంది. ఏదైనా కొంచెం అలౌ చేయదనంటే దానికి కొంత రెసిస్టెన్స్ ఉందన్నట్టు. ఇన్సులేటర్ అంటే కరెంట్ యొక్క ఫ్లోని ఏకదం ఆపేస్తుంది, కరెంట్ని అసలు పంపించదు. అండ్ సెమీ కండక్టర్ అనేది కండిషన్ అనమాట, గోడ మీద పిల్లి గోపి, ఒక్కొక్క కండిషన్ బట్టి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా సెమీ కండక్టర్ అనేది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగినటువంటి మెటీరియల్ అనమాట. సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే తెలుసు, హై టెంపరేచర్ ఉందనుకోండి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. అదే టెంపరేచర్ తక్కువగా ఉందనుకోండి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా సెమీ కండక్టర్ ఏంటంటే హై టెంపరేచర్ దగ్గర కండక్టర్ లాగా పనిచేస్తుంది, రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి. లో టెంపరేచర్ దగ్గర కరెంట్ని పంపించదు, ఇన్సులేటర్ లాగా పంపిస్తుంది. సో ఆ మధ్యలో ఎక్కడో మనం దాని టెంపరేచర్ని బట్టి దాన్ని మార్చుకుంటే మనం యూస్ చేసుకోవాలన్నమాట, దాని నుంచి పని తీసుకోవాలి. అండ్ నేను ఇంకొక పాయింట్ మన కోర్సులో డిస్కస్ చేయడం జరిగింది, కండక్టర్ అని దేన్ని అంటారు. కండక్టర్ అని దేన్ని అంటారంటే ఆ అణువు లోపల మనకి ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇదొక పాయింట్. ఓకే, ఫస్ట్ కోర్సులో చెప్పినా, నేను రివిజన్లో చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఈ ఫిజికల్ ఈ కండక్టర్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెమీ కండక్టర్ ఫిజిక్స్ దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మన సౌర వ్యవస్థ, సౌర కుటుంబం ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది. మనకి ఈ సెంటర్లో మన సూర్యుడు, సన్ ఉంటుంది. అండ్ ఈ సూర్యుని చుట్టూ ఏముంటాయి, రోడ్స్ ఉంటాయి, మార్గాలు ఉంటాయి. వాటిని ఇలా మార్గాలు ఉంటాయి కదా, రోడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా రోడ్స్ ఉంటాయి. వీటిని ఏమంటామంటే మనము ఆర్బిట్స్ అంటాము, తెలుసు కదా మీకు, ఆర్బిట్స్ అని అంటాం. ఇదొక ఆర్బిట్, ఇదొక ఆర్బిట్, ఇదొక ఆర్బిట్. లాస్ట్ ఉన్న ఆర్బిట్ని ఏమంటారంటే వ్యాలెన్స్ ఆర్బిట్. లాస్ట్గా ఉన్నటువంటి చివరిగా ఉన్నటువంటి ఆర్బిట్ని వ్యాలెన్స్ ఆర్బిట్ అంటారు. సో చివరిలో ఏమున్నది, వ్యాలెన్స్ ఆర్బిట్ ఉన్నది అనమాట. సో ఈ సూర్యుని చుట్టూ ఈ ఆర్బిట్స్లో ఎవరు ఉంటారు అని అంటే ప్లానెట్స్ ఉంటాయి, అంతే కదా. ఇదొక ప్లానెట్, ఓకే, ఇదొక ప్లానెట్ అనుకుందాం. సో మన దగ్గర ఏంటిది, ఒక ఆర్బిట్లో ఒక ప్లానెటే ఉంటుంది. కానీ మనకి ఓకే ఈ విధంగా ప్లానెట్స్ ఉన్నాయి అనుకుందాం, ఈ విధంగా ప్లానెట్స్ ఉన్నాయి. సో ఇది మన సౌర వ్యవస్థ. సో ఒక అణువు లోపల కూడా ఇదే రకమైనటువంటి ఒక ఆకారం ఉంటుంది అనమాట, ఇదే రకమైనటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఈ మధ్యలో సూర్యుడు అని అంటున్నాం ఏదైతే ఉన్నదో, దిస్ ఈజ్ నాట్ సూర్యుడు. దాని పేరు ఏంటిది అని అంటే మనం ఇక్కడ న్యూక్లియస్ అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం, న్యూక్లియస్ అని పిలుస్తాం అనమాట, న్యూక్లియస్. సో దీన్ని ఏమంటామంటే న్యూక్లియస్, కేంద్రం, అణుకేంద్రం అంటాము. అణువు యొక్క కేంద్రం న్యూక్లియస్, సూర్యుడు కాదు. అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్లో ఏం తిరుగుతాయి, ఈ ఆర్బిట్స్ తిరిగే వాటిని ఏమంటామనంటే ఇవే మన ఎలక్ట్రాన్స్, నెగిటివ్లీ ఛార్జ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్. సరే మరి ప్రోటాన్స్ ఏమైనాయి సార్? ప్రోటాన్స్ అనేటివి న్యూక్లియస్ లోపల ఉంటాయి అన్నమాట, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి. సో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎంత అయ్యా అంటే పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎంత, పాజిటివ్. మళ్ళీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు, న్యూక్లియస్ అంటే ఛార్జ్ ఉండదు కదా, జీరో ఛార్జ్ కదా అంటే, బాబు నేను చెప్పేది న్యూక్లియస్ గురించి, నాట్ అబౌట్ న్యూట్రాన్. న్యూట్రాన్ యొక్క ఛార్జ్ 0, కానీ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఈజ్ పాజిటివ్. ఎట్లా పాజిటివ్? న్యూక్లియస్లో ఏముంటాయి బాబు, న్యూట్రాన్స్ ఉంటాయి, వీటితో పాటు ప్రోటాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో న్యూట్రాన్ యొక్క ఛార్జ్ 0, ప్రోటాన్ యొక్క ఛార్జ్ పాజిటివ్, 0 + పాజిటివ్, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పాజిటివే. ఈ రెండు
ఒక న్యూక్లియస్ లోపల ఉంటే బయట వీటి చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్లో మన బాస్ ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మన ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక ఆర్బిట్లో ఒక ప్లానెట్ ఉంటుంది. అదే మనం ఈ ఎలక్ట్రాన్స్ ఈ అణువుల గురించి మాట్లాడుకుంటే కనుక ఒక ఆర్బిట్లో ఒకటి కంటే ఎక్కువగా కూడా ఎలక్ట్రాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ దాంట్లో అయితే 2, సెకండ్ దాంట్లో అయితే 4, అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే వ్యాలెన్స్ ఆర్బిట్ మన పాయింట్ అనమాట. వ్యాలెన్స్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి అనేటువంటిదే పాయింట్ అనమాట. ఒక ఆటమ్ అనేది నిలకడగా స్టేబుల్గా ఉంది అని చెప్పడానికి ఎలా ఉంటుందని అంటే స్టేబుల్ ఆటమ్ అని దేన్ని అంటామంటే ఏ ఆటంలోనైతే కనుక ఈ వ్యాలెన్సీ అనబడేటువంటి ఒక టెక్నాలజీ యూజ్ చేస్తామో వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంటే దాన్ని స్టేబుల్ ఆటమ్ అని అంటాం అనమాట. అంటే 8 ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆర్బిట్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ కూడా 8 అనమాట. సో దాని పొజిషన్ బట్టి దాంట్లో ఎన్ని అనేది ఉంటుంది. సో 8 కనుక ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ పలానా ఆటమ్ అనేది మనము స్టేబుల్ ఉందయ్యా అని పిలుస్తాం అనమాట. 8 కంటే తక్కువగా ఉంటే అన్స్టేబుల్. కాకపోతే మనం ఒకవేళ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 4 ఉందనుకోండి, ఇది సెమీ స్టేబిలిటీ అంటారు అనమాట. సెమీ స్టేబుల్, పూర్తిగా స్టేబుల్ కాదు, పూర్తిగా అన్స్టేబుల్ కాదు. సో వ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 4ని టెట్రా అనేటువంటి ఒక పేరుతో కూడా పిలుస్తాం అనమాట. సో దీన్ని ఏమంటారంటే టెట్రా వ్యాలెన్సీ అనబడేటువంటి ఒక పదంతో యూజ్ చేస్తాము. సో టెట్రా వ్యాలెన్సీ ఉందా, టెట్రా వ్యాలెన్సీ అంటే మీనింగ్ ఏంటిది, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లాస్ట్ ఆర్బిట్లో అనేది టెట్రా వ్యాలెన్సీ అనబడే పేరు ద్వారా పిలుస్తాం అనమాట. సో టెట్రా వ్యాలెన్సీ ఉందా అని అంటాం అనమాట. సో టెట్రా వ్యాలెన్సీకి అటు ఉందా ఇటు ఉందా అనే దాన్ని బట్టి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కండక్టర్స్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడితే కండక్టర్ని దేన్ని అంటారంటే దేని యొక్క వ్యాలెన్సీ అనేది అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 కంటే ఎక్కువగా ఉంటే కండక్టర్స్ అని అంటారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది 4 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఇన్సులేటర్స్ అంటారు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి సరిగ్గా 4 ఉంటే వాటిని సెమీ కండక్టర్స్ అంటారు అన్నమాట. సో ఫైనల్ లాస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని టెట్రా వ్యాలెంట్ ఎలిమెంట్స్ అని అంటారు. అవి ఎక్కడ ఉంటాయంటే సాధారణంగా పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 4లో ఉంటాయి అనమాట. ఈ గ్రూప్ 4 అనబడేటువంటి ఒక గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో టెట్రా వ్యాలెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో ఏమడుతున్నాడంటే విచ్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ టెట్రా వ్యాలెన్సీ. టెట్రా వ్యాలెన్సీ అంటే 4 వ్యాలెన్సీ కలిగినటువంటి గ్రూప్ ఏంటిది పీరియాడిక్ టేబుల్లో. సో టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది అనమాట వీటికి. సో వీటిలో ఏమేమి వస్తాయి, అతి ముఖ్యంగా ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. అండ్ వీటి యొక్క సింబల్ కూడా కార్బన్ అంటే సి, సిలికాన్ అంటే ఎస్ఐ, జెర్మేనియం అంటే జిఈ, టిన్ అంటే ఎస్ఎన్, లెడ్ అంటే పీబీ. ఇవి కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. అండ్ వీటి యొక్క వ్యాలెన్సీ ఆ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనం అత్యంత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం. కార్బన్ గుర్తుండకపోయినా కానీ సిలికాన్, జెర్మేనియం మాత్రం పక్కా మనకు తెలవాలి. వెరీ ఇంపార్టెంట్, వస్తుంది క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంతవరకు అడగలేదు కదా అని అంటే మీ ఇష్టం మరి. ఓకే, అండ్ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఒక పలానా ఎలిమెంట్లో. అటామిక్ నెంబర్ 6 అంటే ఓవరాల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్మెంట్ అయినాయి, 1s2, 2s2, 2p1, 2p2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 2, థర్డ్ ఆర్బిట్లో 2, ఈ విధంగా అరేంజ్మెంట్ అయింది. సిలికాన్ చూడండి టోటల్గా 14 ఎలక్ట్రాన్స్, దాన్ని అటామిక్ నెంబర్ అని అంటాము. చూడండి అటామిక్ నెంబరు కనిపిస్తుందని అనుకుంటున్నాను, నాకైతే మరి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. 22622 చూడండి దీంట్లో 1 2 3 4 5 ఆర్బిట్స్ ఉన్నాయి 14లో. 2 2 తర్వాత థర్డ్ దాంట్లో 6, తర్వాత 2, తర్వాత 2, ఆ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది నన్ను అడిగితే. ఇది కూడా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఆంధ్రాలో అడిగారు ఈ పాయింట్. ఓకే, కార్బన్ మీదనే కార్బనో సిలికాన్ మీదనో అడిగారు ఐ థింక్. ఫస్ట్ క్వశ్చన్ అది కూడా ఏపీ ఈపీడీసీలు అలాగా. సో మనకు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ జెర్మేనియం వద్దులే, ఇది ఇంత పెద్ద గుర్తుపెట్టుకోవద్దు. కాకపోతే అటామిక్ అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొద్దు కానీ అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. మిగతా వాటి పేర్లు ఇది గ్రూప్ 4 సంబంధించినవి. వీటన్నిటితో కూడా మనం సెమీ కండక్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వాటి యొక్క పేర్లు సింబల్స్ ఏమున్నాయి ఎస్ఎన్, పీబీ, ఇవి గుర్తుపెట్టుకోండి. సో వీటిని ఏమంటారంటే ఇవి డైరెక్ట్గా దొరికేటువంటి సెమీ కండక్టర్స్, న్యాచురల్ సెమీ కండక్టర్స్ కాబట్టి వీటిని మనము ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అనే పేరుతోని పిలుస్తాం అనమాట. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో ఇవన్నీ వస్తాయి. దీనిలో మన మేజర్ డిస్కషన్ వచ్చేసి సిలికాన్, జెర్మేనియం మధ్యలోనే
మన డిస్కషన్ అనేది మేజర్గా డిపెండ్ అవుతుంది అనమాట. సో సిలికాన్ జర్మేనియం సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ని కొన్ని మనం చూడాలన్నమాట. అయితే మనకి సిలికాన్ జర్మేనియంలో ఈజీ అనబడేటువంటి ఒక క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఈజీని ఏమంటారంటే పేర్లు ఎనర్జీ గ్యాప్ అంటారు, దీన్ని ఫార్బిడన్ గ్యాప్ అంటారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అవి అవసరం లేదు, జనరల్గా ఈ పేర్లలోనే ఏదో పేరు యూజ్ చేస్తారనమాట. ఓకే, ఎనర్జీ గ్యాప్ అని అనాలి లేదా ఫార్బిడన్ గ్యాప్ అని పిలవాలి. సో రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుంది, అబ్సల్యూట్ జీరో దగ్గర ఎలా ఉంటుంది. అబ్సల్యూట్ జీరో అంటే ఎంత టెంపరేచర్ అంటే -273 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనమాట. అండ్ రూమ్ టెంపరేచర్ అంటే ఎంత అంటే +27 డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర అనమాట. ఓకే, సో ఈ +27 డిగ్రీ సెంటీగ్రేడ్స్ని దీన్ని ఏమంటారంటే దీన్ని 0 కెల్విన్ అంటారు, దీన్ని 300 కెల్విన్ అని అంటారు అనమాట. అంటే మనకి డిగ్రీ సెంటీగ్రేడ్స్ లాగా కెల్విన్ అనేది ఇంకొక యూనిట్ అనమాట. దానికి దీనికి గ్యాప్ ఎంత ఉంటుంది అంటే -273 గ్యాప్ ఉంటుంది. సో రూమ్ టెంపరేచర్ అంటే ఇది. సో ఇవన్నీ మనకు మినిమం తెలిసి ఉండాలన్నమాట. ఎగ్జామ్లో అడుగుతున్నారా లేదా అని పక్కన పెట్టేసి ఇవి మినిమం మనం తెలవాలి. అయితే ఇక్కడ చూడండి, అంటే ఈ ఎనర్జీ గ్యాప్ దేన్ని సూచిస్తుంది, ఈ వాల్యూస్ అన్నీ నోటెడ్ అయిపోయి ఉండాలి. నేను చదవట్లేదు కానీ చూసుకోండి. ఎనర్జీ గ్యాప్ని దేన్ని సూచిస్తుంది అంటే ఒక ఇన్సులేటర్ కానీ కండక్టర్ కానీ సెమీ కండక్టర్ కానీ అవి ఎంత తొందరగా కండక్టర్ లాగా మారుతాయి అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అంటే మనము ఆ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతున్నాయో ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన ఎంత పుష్ ఇస్తే అవి ఒక కండక్టర్ అయిపోతాయి అనేది అనమాట. సో ఇప్పుడు ఒక కండక్టర్ ఉందని అంటున్నాం. కండక్టర్ అంటే ఏంటి, అది మంచి వాహకం. ఓకే, సో కండక్టర్లో కండక్షన్ దేని వల్ల వస్తుంది, ఎలక్ట్రాన్ వల్ల వస్తుంది. నాట్ జస్ట్ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందాక మనం చూసినాం ఆ సన్ దాంట్లో ఎలక్ట్రాన్ అనేది ఏమైపోయింది, ఎలక్ట్రాన్ అనేది బాండింగ్ అయిపోయింది అనమాట, దాని లోపల ఉండిపోయింది. ఓకే, ఈ న్యూక్లియస్ చుట్టూ ఉండిపోయింది అనమాట. ఆ న్యూక్లియస్ యొక్క ప్రభావం చేత, దాని యొక్క ఆకర్షణ శక్తి చేత ఇవి ఈ రొటేషన్ అవుతున్నాయి అనమాట. అంటే ఒక ఇంట్లో ఉన్నాయి అనమాట. ఫస్ట్ నువ్వు ఎదగాలంటే ఏంది, ఫస్ట్ ఇంట్లో నుంచి బయట రావాలి. ఇంట్లో గుడ్లు పెట్టి కూడా కూర్చోవద్దు, బయటకు వచ్చేయాలి. సో ఇంట్లో నుంచి బయటికి తీసుకురావాలి. సో వీడిని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావాలంటే వీని మీద ఎంత పుష్ ఇవ్వాలి మనము, ఎనర్జీ. ఏం ఎనర్జీ అప్లై చేస్తాం సార్ అని అంటే హీటింగ్ చేయొచ్చు, లైట్ అప్లై చేయొచ్చు, మన ఇష్టం ఏది ఉంటుంది నీ దగ్గర, అది ఎక్స్రే చేయొచ్చు, దాని మీద ఏదో ఒక ఎనర్జీని సప్లై చేస్తే ఇది ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ దీన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఎంత ఎనర్జీ కావాలి అనేది ఈజీ ఎనర్జీ గ్యాప్ అంటారనమాట. సో ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే దీనికి చాలా ప్రెషర్ వేస్తే అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక కండక్టర్ అయిపోతుంది. అంటే దాని మీనింగ్ అదొక ఇన్సులేటర్ అన్నట్టు. ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉంది. ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువగా ఉందంటే దాని మీనింగ్ అదొక కండక్టర్ అనమాట. అంటే జస్ట్ ఇట్లా కొద్దిగా వోల్టేజ్ అప్లై చేయగానే కరెంట్ కండక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఎలక్ట్రాన్ పైన అప్లై చేయాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అదే మన ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పాను కదా, ఆ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లెవెల్లో డిస్కషన్ అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మన కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో కండక్టర్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే ఎనర్జీ గ్యాప్ అనేది <1 ఉంటుంది. 1 కంటే తక్కువే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ యూనిట్స్. సెమీ కండక్టర్ అనేది ఎనర్జీ గ్యాప్ 1 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్సులేటర్స్ అనేది ఎనర్జీ గ్యాప్ దగ్గర 1 చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దగ్గర 1 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి ఒక సిలికాన్ జర్మేనియం అనేది ఒక ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని చెప్పినాం. సో దాని యొక్క ఎనర్జీ గ్యాప్ కూడా ఒక 1 ఎలక్ట్రాన్ వోల్ట్ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట. సో అండ్ చూడండి, రూమ్ టెంపరేచర్ దగ్గర ఎనర్జీ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మేనియం తీసుకున్నాం, 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అప్లై చేయాలి. అదే టెంపరేచర్ తగ్గించినామంటే ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఏంది, అది టెంపరేచర్ తగ్గుతున్న కొద్దికి దేనికి దగ్గరగా పోతుంది, అది ఇన్సులేటర్కి దగ్గరగా పోతుంది. ఇందాకనే చెప్పినాను నేను. ఒక సెమీ కండక్టర్ అనేది హయ్యర్ టెంపరేచర్స్లో కండక్టర్ లాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ లో టెంపరేచర్ దగ్గర ఇన్సులేషన్ లాగా అయిపోతుంది. అంటే దాని లోపల కండక్షన్ అయిపోతుంది అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ సిలికాన్ అయితే 1.1 to 1.21 గుర్తుపెట్టుకోండి. హై టెంపరేచర్ దగ్గర ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే కండక్టర్లా బిహేవ్ చేస్తుంది. లో టెంపరేచర్ దగ్గర ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది. దాన్నే ఎన్టీసీ అని కూడా చెప్పడం జరిగింది, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇదంటే ఏంటిదని ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కండక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి సిలికాన్ జర్మేనియం రెండింటిలో కంపేర్ చేసుకుంటే సిలికాన్ యొక్క కండక్టివిటీ తక్కువగా ఉంటుంది, జర్మేనియం యొక్క కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఏదైనా ఒక టెంపరేచర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఆపరేట్ చేస్తాం కదా ఒక డివైస్ని. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎనర్జీ గ్యాప్ చూడండి, సిలికాన్కి ఎంత ఎనర్జీ గ్యాప్ కావాలి, జర్మేనియంకి ఎంత ఎనర్జీ గ్యాప్ కావాలి, క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. జర్మేనియంకి అయితే
0.72 కావాలి, సిలికాన్కి అయితే 1.12 ఎనర్జీ కావాలి. సో దేనికి తక్కువ ఎనర్జీ కావాలి? జెర్మేనియంకి తక్కువ ఎనర్జీ కావాలి. సో జెర్మేనియం అనేది ఇంకా బెటర్ కండక్టర్ కదా. సో అదే అనమాట ఇక్కడ పాయింట్. సో కండక్టివిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది? జెర్మేనియంకి కండక్టివిటీ అనేది సాధారణంగా మనకి మోర్ కంపేర్ టు సిలికాన్. సిలికాన్ కంటే జెర్మేనియం యొక్క కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది మాత్రం సిలికాన్ ఎక్కువ యూజ్ చేస్తాం. అది ఎందుకనే తర్వాత డిస్కస్ చేద్దాం, రైట్. సో అవి ఇంట్రిన్సిక్ అనమాట. సో ఇవేంటంటే టెంపరేచర్ పైన ఆధారపడి పనిచేస్తుంటాయి. ఇప్పుడు నాకు కండక్టివిటీ ఎక్కువ కావాలి తక్కువ కావాలంటే నువ్వు తీసుకుపోయి ఎండలో తీసుకుపోయి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టలేవు కదా ఒక డివైస్ని. కాదు, అది నీ కంట్రోల్లో ఉండాలి కండక్టివిటీ అనేది. ఎస్, ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ పైన కండక్టివిటీ అనేది వేరీ అవుతుంది, కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ కంట్రోల్ నీ చేతిలో లేదు. సో నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఇంట్రిన్సిక్ని, అది న్యాచురల్గా ఉన్నది, అది రాగా ఉన్నది, అది మొరటుగా ఉన్నది, అది దాన్ని మన కంట్రోల్లోకి తీసుకురావాలి అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఆ ఎడ్యుకేషన్ ఏమంటాం? ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఈ ఫర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారన్నమాట. సో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కింద మనము మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.